గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మెగా డిఎస్సి సూపర్ 6 హామీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముందుగా అందరికీ నమస్తే, వందనాలు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు వెన్నుపోటుకి ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ జీవితం మొదలు పెట్టిందే ఆయన వెన్నుపోటుతో. మొన్నటి వరకు వాళ్ళ మావగారిని వెన్నుపోటు పొడిచి ఈ టీడీపీ పార్టీని ఆయన కైవసం చేసుకున్నారు.